वारंगल जिला वारंगल नगर निगम श्रमिक संघ जैक के संस्थापक अध्यक्ष एम धर्मराजू ने कहा कि पश्चिम बंगाल में महिला डॉक्टर के साथ बलात्कार और हत्या के मामले में कड़ी सजा दी जानी चाहिए और भविष्य में ऐसी घटनाएं दोबारा होने से रोकने के लिए कदम उठाए जाने चाहिए। पश्चिम बंगाल में महिला डॉक्टर पर हुई घटना के विरोध में ग्रेटर वारंगल नगर निगम मुख्यालय के सामने निगम के श्रमिक संघों के तत्वाधान में विरोध प्रदर्शन किया गया। कार्यक्रम में श्रमिक संघों के जेएससी अध्यक्ष एम धर्मराजू, नेता बोटला भिक्षापति, वेलपुला सारंगपानी, पुल्ला रमेश, राजरापू प्रताप शामिल थे। सिंगारापू बाबू एम रघु इस मौके पर महिला सुजाता, ज्योति और अन्य ने भाग लिया। धर्मराजू सारंगपाणी आए और बंगाल में डॉक्टर ममता बेदुनाथ के साथ दुष्कर्म और हत्या करने वाले ठगों से सार्वजनिक रूप से कड़ी चर्चा करने को कहा, जहां ऐसी घटनाओं को अंजाम देना चाहिए। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఉద్యోగుల సంఘం తరఫున జేఏసీ, తర్వాత టీఎంఆర్పిఎస్, తర్వాత సిఐటి, తర్వాత ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకత్వంలో కూడా పశ్చిమ బెంగాల్లో జరిగిన డాక్టర్ మౌమితపై హత్య కేసును పునరుద్ధరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేము ప్రదర్శన చేయడం జరిగింది। మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంజిఎం సెంటర్, రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది। ఏదైతే ఒక డాక్టర్ మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యంత కిరాతకంగా, దారుణంగా అత్యాచారం జరిగిన దుర్మార్గులను నడి రోడ్డు మీద ఉరిదీయాలి, వాళ్ళకు ఉరి శిక్ష చేయాలి, వాళ్ళకు శిక్షించేంత వరకు ఈ ఉద్యమం మేము కొనసాగిస్తాం। అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు సిగ్గుతో తలవంచుకొని వెంటనే రాజీనామా చేయాలి। అమలపై అత్యాచారం జరుగుతున్నది। 2020 నుంచి 2024 వరకు అక్కడ 8,000 మంది అమ్మాయిలు మిస్ అయినట్టు మొత్తం జనాభా లెక్కలు చెప్తున్నాయి। అక్కడ ఉన్న పోలీసులు చెప్తాను ఎంత దుర్మార్గం అంటే, ఈ కేసును బయటపెట్టినందుకు మీడియా మీద పోలీసులు దాడి చేయడం ఎంత కిరాతకం ఇది। అక్కడ ఉన్న డాక్టర్ల మీద దాడి చేయడం, అక్కడ ఉన్న పోలీసులు, ఇది ఇంకా దుర్మార్గమైన చర్య। అయితే అక్కడ ఆ విషయాన్ని బయటపెట్టినందుకే వాళ్ళ యొక్క మొత్తం దుర్మార్గమైన చర్యలు బట్టబయలైతే అన్న ఉద్దేశంతోనే కావాలని పని కట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం కిరాయి అంతకులను ఉసిగొలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేస్తే హత్య చేయడం జరిగింది। దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళ దుర్మార్గులను శిక్షించాలి, వాళ్ళకు ఉరేయాలి, వాళ్ళను ఎట్టి పరిస్థితులకు క్షమించద్దు, నడి రోడ్డు మీద వాళ్ళని ఉరియాలని చెప్తూ ఈ సంఘీభావం ప్రదర్శన పెట్టిన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మిక సంఘాలతో ఈరోజు ప్రదర్శన ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే, ఈ దేశంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడ్డది। అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలను యథావిధిగా అక్రమంగా భయబందులు చేసుకుంటూ ఇలా హత్యలు చేస్తాను। దాన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కూడా నియంత్రణలో విఫలమవుతారు। ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు ఆ డాక్టర్ ఆ మేడం మీద జరిగిన హత్య చేసిన వాళ్ళందరి మీద అతి క్రూరంగా భయంకరమైన శిక్షలు వేయాలి। భారతదేశంలో ఇంకోసారి మహిళలను